అమోఘ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు నేను ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని తీసుకొని రావడం జరిగింది. దీని లొకేషన్ వచ్చేసి పరిగి టు మన్నెగూడ హైవే నంబర్ 165కి ఎగ్జాక్ట్‌లీ సెకండ్ బిట్ అండి. మనము హైవే నంబర్‌కి ఎగ్జాక్ట్‌లీ సెకండ్ బిట్. ఆల్రెడీ ఈ హైవే 4 లైన్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఒక్కసారి ఇది ఫినిష్ అయిపోతే 4 లైన్ ఫినిష్ కాగానే అప్పా జంక్షన్ నుంచి ఇక్కడికి మనం 30 మినిట్స్‌లో రీచ్ కాగలుగుతామండి. చూడండి, ఇది మనం రైట్ సైడ్ మన ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి మెయిన్ వే అండి. గుర్తుపెట్టుకోండి, చూడండి ముందు ఎంత అందమైనటువంటి గుట్ట ఉందో. ఈ గుట్ట ఇప్పుడు మనం ఫిబ్రవరిలో వచ్చాం కాబట్టి కొంచెం గ్రీనరీ లేదు. బట్ మనం రెయినీ సీజన్‌లో గానీ, వింటర్‌లో గానీ వస్తే ఇది చాలా అందంగా ఉంటుంది. అంటే మన తెలంగాణ ప్రసిద్ధి చెందినటువంటి అనంతగిరి హిల్స్‌ని మనం తెలంగాణ ఊటీగా ఎలా అంటామో దానికి ఇది వెరీ నియర్ బై లొకేషన్ అండి. ఈ వింటర్‌లో గానీ మనం రెయినీ సీజన్‌లో గానీ వస్తే మాత్రం ఇక్కడ బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. దీన్ని డెవలపర్స్ 3 ఎకరాలలో డెవలప్ చేశారు. ఒక్క ఫ్లాట్ సైజ్ వచ్చేసి 605 గజాలు, 5 గుంటలు. దీంట్లో 5 ప్లాంటేషన్ ట్రీస్ అంటే ఫ్రూట్ ట్రీస్ ప్లాంటేషన్ చేసి వాటిని మెయింటెనెన్స్ చేసి ఇస్తారు. మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేసి ఇస్తారండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి వర్క్. ఆల్రెడీ ఇలాంటిది వీళ్ళు డెవలప్మెంట్ చేసింది మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఇదేనండి, ఇది 30 ఫీట్ రోడ్డు. దానికి ఇరువైపులా చెట్లుంటాయి. లోపల వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి 5 ప్లాంటేషన్‌ని వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇస్తారు. మనం మన లొకేషన్‌కి ఎలా వెళ్ళాలి? ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ ఏంటివనేటివన్నీ మీకు చెప్తానండి. ఇది అప్పా జంక్షన్ నుంచి మన లొకేషన్ అప్రాక్సిమేట్లీగా 55 కిలోమీటర్స్ వస్తుంది. ఇది టువర్డ్స్ వికారాబాద్ రూట్ అండి. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్. మనం వెళ్తూ ఉంటే మనకిక్కడ కనిపిస్తుంది. అందరికి తెలుసు వికారాబాద్ వెళ్తూ ఉంటే చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇదొక ఫస్ట్ హైలైట్ మన లొకేషన్‌ది. సెకండ్ హైలైట్ వచ్చేసి సత్సంగ్ అండి. అది కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ముందుకెళ్తే మనము పరిగి టు మన్నెగూడ రోడ్ రీచ్ కాగానే ఒక అందమైనటువంటి కేవ్, అంటే మధ్యలో నుంచి రోడ్ ఉంటుంది. ఇరువైపులా 2 కొండలు ఉంటాయి. ఫోటోలు తీసుకునే వాళ్ళకి ఇది చాలా అనువైందండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ విండ్ స్టేషన్స్ కనిపిస్తాయి. మీరు చూడండి, ఇక్కడ మనకు విండ్ స్టేషన్స్ కనిపిస్తాయి. ఇది మన ప్రాపర్టీ లొకేషన్లో నుంచి కూడా మనకు విండ్ స్టేషన్లు కనిపిస్తాయండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి నావీ రాడార్ స్టేషన్ మన లొకేషన్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ అండి. ఇంతవరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్క్రీన్ పైన ఓనర్ నంబర్స్కి కాల్ చేసి డిస్కౌంట్స్ పొందండి.